కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం రాజకీయం చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో గురువారం అంబటి మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లడ్డు కల్తీ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుగ్గా లేరని, ఆయన రాజకీయాలకు పనికి రారని అన్నారు. చంద్రబాబు, లోకేష్ పక్కన పవన్ కళ్యాణ్ జీరో అని విమర్శించారు. రాష్ట్రం అనేక సార్లు విడిపోయినా, మెడ్రాస్ నుంచి విడిపోయినా, తెలంగాణ నుంచి బయటకు వచ్చినా వెంకటేశ్వర స్వామి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని భావిస్తాను నేను. అలాంటి పవిత్రమైనటువంటి దేవాలయం దురదృష్టం. ఒకవైపున పవిత్రమైన దేవాలయం, ఒకవైపున అపవిత్రమైన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చాలా సీనియర్ మోస్ట్, ఇండియాలోనే సీనియర్ మోస్ట్. దేనికైనా అధికారం కోసం దేనికైనా తెగించేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మ్యానిపులేటర్. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అన్యాయం అండి. తిరుపతి లడ్డూ ప్రసాదం మీద తప్పుడు ప్రచారం చేశాడు. ఏమని తప్పుడు ప్రచారం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నప్రసాదాల్లో వాడినటువంటి నెయ్యి కల్తీ అన్నాడు. సభాష్, కల్తీ అన్నాడు, అంతవరకు పర్వాలేదు. అంతకు మించి ఏమన్నాడు చూశారు కదా ఎమ్మెల్యేల సమావేశంలో. జంతువుల కొవ్వు, పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిపినటువంటి నెయ్యిని వాడి లడ్డూలు తయారు చేశారు. ఆ లడ్డూలు ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి భక్తులు తినేశారు ఆల్రెడీ అన్నాడు. అంతేకాదు, ఇన్ని మాట అనగానే అందరూ అంటుకున్నారు, దాన్ని రాజకీయంగా పొలిటికల్గా అందుకున్నారు. జనసేన అధిపతి మెట్లు కడిగాడు. ఇంత దుర్మార్గం అండి. అంతేకాదు, ఇక్కడ జన్మభూమి, శ్రీరామ జన్మభూమికి పంపించినటువంటి లడ్డూల్లో కూడా ఇదే పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసింది, అది కూడా తినేశారని చెప్పారు. ఇంత అపచారం అండి. ఇది నిజమా? ఇది వాస్తవమా? దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది, ఒక సిట్ని ఏర్పాటు చేసింది, ఎంక్వైరీ ఏమంది. ఇవాళ ఎంక్వైరీ రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేశారు. ప్రపంచం అంతా ఒకసారి ఉలిక్కి పడింది.